ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన క్యాబినెట్ మంత్రివర్గ సమావేశంలో యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలం రుణమాఫీ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటానని పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాము జగిత్యాల జిల్లా రైతాంగం పక్షాన. ఈరోజు ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో వారి ఇచ్చిన మాట 100% క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గం యొక్క ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం తీసుకొని సుమారు 31,000 రూపాయలు రుణమాఫీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. వారు రైతు చల్లగుంటే రాజ్యం చల్లగుంటుంది. రైతు అండగా ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక రైతుల విషయాల విషయంలో ఈ జిల్లాకు సంబంధించిన రైతు పక్ష మేమందరం కూడా వారికి అండగా ఉండే విధంగా మొన్న జరిగిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా వడ్లు కొనుగోలు విషయంలో కూడా ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా పనిచేసే విధంగా మేము జీవన్ రెడ్డి గారు దగ్గరుండి రైతులకు నిమిషము ఎక్కడ ఏ సెంటర్ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము అలా అండగా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున ఖార్గే గారు కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట అమలయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నిర్ణయం తీసుకున్న భాగంగా నిన్న రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి గాను జగిత్యాల జిల్లా ఉన్నటువంటి 18 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున ప్రతి మండలంలో మరి వారికి శుభాకాంక్షలు అభినందనలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము పిలుపునియడం జరుగుతుందన్న విషయాన్ని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా మేము గుర్తు చేస్తున్నాము. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం ఏదైతే ఆపోజిషన్లో 10 సంవత్సరాలు రాజ్యమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఏది అమలు చేయకపోగా 10 సంవత్సరాల అధికారం ఉంది. మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ ప్రతి మీటింగ్లో ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ ఒక మాట మాట్లాడేటోడు. ఉద్యమం చేసేదంతా దళితులు బలహీన వర్గాలు. మరి ఈ దళితులు బలహీన వర్గాలకు తెలంగాణ వచ్చిన వెంటనే మొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా అన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటి అమలు చేయలేదు. కానీ మేము వచ్చి 6 నెలలు 7 నెలల లోపలనే మధ్యలో 2 నెలలు ఎలక్షన్ ఏదైతే కోడ్ ఉంది మరి 2 నెలల లోపలే మా యొక్క కార్యక్రమాల విషయంలో మరి 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడతాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలు ఏమైనాయి? ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని నువ్వు రాజీనామా తయారుండు. నీ బాబార్తి కేటీఆర్ కూడా రాజీనామా పత్రం పట్టుకొని తయారుండండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి రుణమాఫీ ఏకకాలం లోపల రుణమాఫీ పూర్తి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయిన తెల్లారి 16వ తారీఖు పొద్దున నువ్వు రాజీనామా పత్రం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీకున్నటువంటి ఏదైతే మాట్లాడే చతురతతోని ప్రజల్ని అయోమయోగంగా మానసికంగా ప్రజలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా నువ్వు మాట్లాడే చతురత ఏదైతే ఉన్నదో నువ్వు ఇచ్చిన మాట నువ్వే చెప్పినావు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను, దానికి కట్టుబడి ఉండాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా మరి ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నిన్న చాలామంది మా పాత్రికేయ మిత్రులు తెలంగాణ ప్రజానీకం చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో నేరుగా మాట్లాడినటువంటి విషయాన్ని మన ప్రభుత్వంలో ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా విప్పుగా మేమున్నాం.
అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్టు మీద పవర్ ప్రజెంటేషన్ జరిగింది. ఇరిగేషన్ మీద కానీ, కరెంటు మీద కానీ, రాష్ట్ర బడ్జెట్ మీద శ్వేతపత్రము విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళినటువంటి ఏదైతే కేసీఆర్ గారు కానీ వారి ప్రభుత్వం మరి బడ్జెట్ ఏ విధంగా అయోమయ పరిస్థితులు రాష్ట్ర బడ్జెట్ను దిగదార్చిపోయింది, ఎంత అప్పులపాలు చేసిందనే విషయాన్ని శ్వేతపత్రం పెడితే మాట్లాడిన దుస్థితి ఆ రోజు అసెంబ్లీలో అప్పుడున్నటువంటి హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎవరు మాట్లాడలేకపోయింది. మరి అంత మన ఆర్థికంగా ఈ సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని, మంత్రివర్గం అంతా చిత్తశుద్ధితోని ఒక గడిలో పెట్టి ప్రజలకు సంబంధించిన మేలు జరిగే కార్యక్రమాల విషయంలో పట, రైతాంగాన్ని మేలు జరిగే విషయంలో పట ఈలోగా సాహసోత్తమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి శుభాకాంక్షలు, అభినందన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.